శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా కుజగ్రహ సంచారం సప్తమ స్థానంలో ఉండడం వల్ల మరి జాతకుడికి తన యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి తోటి భాగస్తులతో విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఫర్ ది సేమ్ టైం భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. బట్ ఏదైనా విజయం మీకే ఉంటుంది. అవతలవాడు ఎంత గొప్పవాడైనా మీదే ఫైనల్ విజయం రావడం జరుగుతుంది. కుజుడు రాశిని వీక్షించినప్పుడు ఏదైనా కొద్దిగా అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు, ఆపరేషన్లు, సర్జరీ అలాంటి ఏమైనా మీకు అవసరమైతే ఈ సమయంలో అవి జరిగే అవకాశం ఉంది. అయితే అవి మీకు సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా గురుగ్రహం భాగ్యస్థానంలో ఉండి రాశిని వీక్షిస్తూ ఉన్నాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే ధనకారకుడు, ధనాధిపతి మీకు రాశిని వీక్షించడం వల్ల ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క నడవడికలో, ఆలోచన విధానంలో చాలా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు కొత్త ప్రయత్నాలు, ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాల్లో చాలా వరకు సక్సెస్ అన్నది కనబడుతుంటుంది. అయితే ప్రధానంగా బుధుడు కూడా ఈ గురువుతో కలిసి ఉండడం వల్ల ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. మీరు ఎందులో అయితే కొత్తగా కాలేజీలో చేరాలనుకుంటున్నారో, అది మెడికల్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మాసిటీ అవ్వచ్చు, అందులో మీకు సులభంగా ప్రవేశం దొరికే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా మీరు విద్యలో మంచి ప్రావీణ్యాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఒక పని ప్రారంభించేటప్పుడు ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి మనకి ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఆ ప్రభావం మనకి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే పెళ్లి ముహూర్తం జాగ్రత్తగా పెట్టుకోవడం జరుగుతుంటుంది. ఒక వ్యాపారం స్టార్ట్ చేసే ఆ ముహూర్తం, ఆ వ్యాపారం ఉన్నంతకాలం ఆ గ్రహస్థితి భావం కనబడుతుంటుంది. ఇది విద్యార్థులకి ఈ సమయంలో మీరు విద్యలో చేరితే కంప్లీట్గా మీకు మీ విద్య పూర్తయ్యేంత వరకు కూడా అటు బుధ గ్రహాల అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఏంటంటే శుక్రుడు దశమ స్థానంలో కేతువుతో కలిసి సంచరించడం జరుగుతుంది. ఇది సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో కేతువుతో కలియడం వల్ల స్త్రీలకి కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తిలో ఆటంకాలు ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు ఈ రాశి వారికి వ్యయాధిపతిగా దశమ స్థాన సంచారం వల్ల సడన్గా ఉద్యోగంలో ఇబ్బందులు రావడం కానీ, లేదంటే ఉద్యోగపరంగా దూర ప్రాంతం వెళ్ళవలసి రావడం కానీ, ట్రాన్స్ఫర్లు కానీ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాంటి వాళ్ళు కొంతవరకు వ్యాపారాన్ని మార్చడానికో, కొత్తగా వాళ్ళు ఇండివిజువల్గా వ్యాపారాన్ని ప్రారంభించుకోవడానికో ఇది కొంతవరకు అనుకూలత ఏర్పడుతుంది. బట్ ఏదైనా శుక్రగ్రహం ఏ రాశి వారికైనా ఈ శుక్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు కానీ, ఈ కేతు రాహుతో కలిసినప్పుడు కానీ విపరీతమైనటువంటి ధనవ్యయం జరుగుతుంటుంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి. స్త్రీలతో విభేదాలు వస్తుంటాయి. అలాగే కొన్ని ఈ చెడు కార్యక్రమాలు లాంటివి, చెడు అలవాట్లు లాంటివి కూడా జాతకుడి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. బట్ మిగతా ప్రధానంగా చూసినప్పుడు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా జాతకుడు స్థిరాస్తిపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఏదైనా ఆస్తి కొనేటప్పుడు లిటిగేషన్లు కానీ జరుగుతూ ఉంటాయి. పంచమంలో శని సాధారణంగా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవడం మంచిది. అంటే పంచమంలో ఉన్నటువంటి శని సప్తమంలో ఉన్నటువంటి కుజుడి మీద ప్రభావం చూపడం వల్ల ఈ భార్యాభర్తల మధ్య కానీ, వ్యాపార పార్ట్నర్స్ మధ్య వచ్చే విభేదాలు మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి అన్నమాట. ఏదైనా ఒక రాశి మీద ఈ కుజ శనిల ప్రభావం ఉన్నప్పుడు ఆ రాశి యొక్క కారకత్వాలు కానీ, ఆ రాశి మనకి ఏ భావం అవుతుందో ఆ భావ ఫలితాలు కానీ సంపూర్ణంగా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. సో ఏదైనా ఒక రాశి మీద ఫర్ ది సేమ్ టైం శని గురులు కలిసి చూసినప్పుడు ఆ రాశి ప్రభావం మనకి చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారికి 4-10 స్థానాల మీద ఏర్పడినటువంటి ఈ రాహుకేతువులు, మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువులకి అటువైపు ఉండిపోవడం వల్ల మరి 4-10 స్థానాల మీద ఏర్పడిన కాలసర్ప దోషం అటు గృహ సంబంధించిన విషయాల్లో, పర్సనల్ లైఫ్ సంబంధించిన విషయాల్లో,
ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని పరిష్కారం నిమిత్తం మీరు ఈ వారం మీరు ఏదైనా రాహుకేతువులకి పూజ చేయించుకోవడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీ జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీ జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది.